Code. So ladies and gentlemen, boys and girls, welcome back to the channel. సో ఇది వచ్చేసి ఇంటర్సెప్టర్ 650. ఇదైతే 2023 మోడల్. ఇదైతే ప్రేమ అన్నది. ఆల్ థ్యాంక్స్ టు ప్రేమ అన్న. ఎందుకంటే ఇది 650 సీసీ. ఇంత పెద్ద సీసీ బండి అట్లా నమ్మకంతో ఇవ్వాలంటే చాలా కష్టం. కాకపోతే అన్ని ఇచ్చిండు, మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. ఇది వచ్చేసి 648 సీసీ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇది పవర్ గురించి మాట్లాడితే 47 bhp అండ్ 52 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. దీని ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడితే ఫ్యూయల్ కెపాసిటీ 13.7 ఉంది. ఆటో కట్ చేస్తే 14 వస్తుంది. దీని మైలేజ్ అయితే కంపెనీ కిలోమీటర్ అయితే 25 ఇస్తుంది. ఇప్పుడు మనకి ప్రేమన్నకి ఎంత ఇస్తుందో తెలియదు, అని అడిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడదాం. దీని వెయిట్ అయితే 220 kgs. ఇదైతే సస్పెన్షన్ దీన్ని అసలు పోతున్నట్టు కూడా అర్థం కాదు, అంత స్మూత్ ఉంటుంది. మన చిన్న చిన్న బండ్లో తాకుతున్నట్టు అనిపిస్తుంది, ఇది అట్లా కాదు, స్మూత్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రెంబో బ్రేక్స్. ఇవి కూడా బాగానే ఉన్నాయి. అది నార్మల్గా ఇంటర్సెప్టర్ 650 GT 650 వచ్చే బ్రేక్లు అయితే కొంచెం గట్టిగా అంటే అంత పడవు, వర్కౌట్ కావు. ఇదైతే మాకైతే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. 4th సర్వీస్ రన్నింగ్లో ఉంది ఇది, అయినా కానీ బాగానే ఉంది. 2023 మోడల్ కదా ఇది, అందుకనే హాలోజన్ వచ్చింది. హాలోజన్ త్రో కూడా బాగానే ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఇండికేటర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది ఇంతకుముందు మీకు చెప్పిన లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అని, అందుకని దీనికి రేడియేటర్ వచ్చింది. నెక్స్ట్ మీకు ఇక్కడ కింద కనిపిస్తుండొచ్చు, ఇదైతే ఆయిల్ ఫిల్టర్. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆక్సిజన్ సెన్సర్. ఇది ఎందుకు అనేది మీరు ల్యాన్సర్ వీడియోలో చూసే ఉంటారు. ఇది పెట్రోల్ ఎంత తీసుకోవాలి, ఇన్పుట్ ఎంత అంటే ఎంత పవర్, అట్లా అన్నీ దాని గురించే ఉంటాయి. అందుకని ఆ చిన్నదే కానీ చాలా పెద్ద, అంటే చాలా పెద్ద పని చేస్తుంది. ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్రాష్ గార్డ్స్. ఇంజన్ గురించి అయితే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇది ఉండడం అయితే మస్తు అంటే కంపల్సరీ, ఇది సేఫ్టీ పర్పస్. అది ఈ ఇంజన్ చాలా హీట్ ఎక్కినప్పుడు కాలు పెడితే కాలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చూసారు కదా ఇంటర్సెప్టర్లో. ఇది గేర్ అయితే స్మూతే ఉంది, అంటే గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ ఉంది, ఆటో బ్లిప్పర్ ఉన్నట్టే ఉంది. నెక్స్ట్ ఈ క్లచ్ కూడా స్మూత్ ఉంది. ఇప్పుడు ఎగ్జాస్ట్ గురించి మాట్లాడదాం మనం. ఎగ్జాస్ట్ ఇది వచ్చేసి స్టాక్ ఎగ్జాస్టే, ఒకసారి వినిపిస్తాం మీకు. సో చూసారు కదా స్టాక్ ఎగ్జాస్ట్ అయితే ఇట్లా ఉంది సౌండ్. ఇది వచ్చేసి టెయిల్ లైట్ తెలిసిందే. నెక్స్ట్ దీనికి రిజిస్ట్రేషన్ కాలే ఇంకా, బండిది దగ్గర 4 years అవుతుంది. అన్న చేపిస్తా అని అంటాడు. ఇది వచ్చేసి అయితే కంపెనీ ఫిట్టెడ్ సీటే, స్మూతే ఉంది, అంటే కూర్చోడానికి కంఫర్ట్ బాగానే ఉంది. ఇది వచ్చేసి సస్పెన్షన్ సిలిండర్. సస్పెన్షన్ అయితే బటర్ స్మూత్ ఉంది, అసలు గుంటలలో పోతున్నప్పుడు కూడా అర్థం అవుతుంది, కానీ మరీ అంత కాదు. కంఫర్ట్ మాత్రం వేరే ఉంది బండిది. ఇవి ఫుట్ రెస్ట్, ఇదేమో నార్మల్ ఇట్లా అన్న బండ్లకు ఉన్నట్టే వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం స్ప్రింగ్, అంటే ఇట్లా స్ప్రింగ్ లెక్క వస్తుంది, ఎందుకంటే ఇది పడ్డప్పుడు ఇరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇట్లా ఇరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఇట్లా స్ప్రింగ్ యాక్షన్తో వస్తుంది. ఇది ట్విన్ సిలిండర్ కాబట్టి 2 పిస్టన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2 థ్రాటిల్ బాడీస్తో వస్తుంది. ఇది అదే. నెక్స్ట్ కిందకు వస్తే ఇది క్లచ్ వైర్ తెలిసిందే. ఇది బ్యాక్ బ్రేక్ కూడా బాగానే ఉంది. బ్రేక్స్ గురించి మనం తర్వాత రైడ్ రివ్యూ మోటో బ్లాగ్ ఎట్లా మాట్లాడినాం కదా, దానిలో మీకు చూస్తారు, అంటే చెప్పిన దాని గురించి కూడా. ఇది వచ్చేసి డ్యూయల్ హారన్తో వస్తుంది, చాలా లౌడ్ ఉంది. ఇప్పుడు కింద వరకు అయితే అంతే. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఇంటర్సెప్టర్ 650కి ఇంకా GT 650కి మెయిన్ చేంజ్ అంటే ఈ హ్యాండిల్ బార్ ఇంకా ట్యాంక్, మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడైతే ఓడోమీటర్ కలుపుతాం. ఇదైతే అనలాగ్తో వస్తుంది. నాకు హనీకైతే ఓల్డ్ స్కూల్ అంటే ఇష్టం కాబట్టి అనలాగే మస్తు ఇష్టం. ఇట్లా ఫీలింగ్ మస్తు ఉంటుంది ఇట్లా పోయినప్పుడు. నెక్స్ట్ ఈ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే, ట్యాంక్ వచ్చేసి పాత ట్యాంకే, అంటే దీని మీద కస్టమ్ పెయింట్ ఏం లేదు. అన్న అయితే ప్రేమాన్ని అయితే కస్టమ్ పెయింట్ వేపిస్తా అంటుండే. DPF వేపించి కూడా 2.5 years అవుతుంది. మొత్తం స్క్రాచెస్ వచ్చినాయి, అంటే చూడొచ్చు, స్క్రాచెస్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే అన్న పెయింట్ వేపిస్తా అన్నాడు. ఎగ్జాస్ట్ గురించి మాట్లాడితే అన్న ఎగ్జాస్ట్ స్టాక్ కూడా తీసేసి రెడ్ రూస్టర్ పెట్టిస్తా అంటుండు. అది పక్కా ఒక వీడియో తీద్దాం మనం కుదిరితే. అన్న ఎయిర్ ఫిల్టర్ కూడా మార్పిస్తా అంటుండే. ఎయిర్ ఫిల్టర్ కూడా BMC అనుకుంటుండు, కాకపోతే మొన్న హనీ అడిగితే వే టు స్పీడ్ అని చెప్పేసినారంట. ఇప్పుడు వే టు స్పీడ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. నెక్స్ట్ వీటి గురించి మాట్లాడితే, ఇంతకుముందు మీరు చూసారు కదా 2023 మోడల్ కాబట్టి హాలోజన్తో వస్తుంది, అది ఇంతకుముందు చూసారు. ఇదైతే క్లచ్ లివర్. ఇండికేటర్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్స్పీరియన్స్.
ఇదైతే కోల్డ్ స్టార్ట్ మీకు తెలిసిందే కదా. కోల్డ్ స్టార్ట్ 2000 RPM నుంచి స్టార్ట్ అవుతుంది. 1500 వచ్చేంత వరకు మనం ఆగాలి. అసలు కోల్డ్ స్టార్ట్ ఎందుకు చేయాలంటే ఇంజన్ వరకు ఆయిల్, పిస్టన్ వరకు ఆయిల్ వెళ్తుంది. అప్పుడు ఇంజన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. సో ఇంతమంది అయితే ఇంట్రో ఇచ్చేసినాం. ఇప్పుడైతే మోటో వ్లాగింగ్ సెటప్ సెట్ చేసినాం. మోటో వ్లాగింగ్ సెటప్లో కలుద్దాం. సో ఇప్పుడైతే మనం 650 మీద ఉన్నాం. ఇంటర్సెప్టర్ 650. అందరికీ ఇంటర్సెప్టర్ 650 అంటే అందరు 650cc 650cc అనుకుంటారు, కానీ 650cc కాదు, 648 ట్విన్ సిలిండర్. దీని పవర్ అయితే వేరే ఉంటుంది. దీనికి GT650 తేడా పెద్ద తేడా ఏమి ఉండదు. మొత్తం ఇంజన్ సేమే, మొత్తం అన్ని స్పెక్స్ సేమ్ ఉంటాయి. మీకు ఇంజన్ పరంగా, ఎగ్జాస్ట్ సౌండ్ పరంగా, అన్నిటి పరంగా సేమ్ ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ అనిపిస్తుంది అంటే మీకు టూరింగ్ పొజిషన్. ఇప్పుడు ఇదైతే మొత్తం ఇంటర్సెప్టర్ అంటే ఇట్లా రైడింగ్, ఇప్పుడు సేమ్ RX లెక్కనే ఉంటుంది. పట్టుకోవచ్చు చూసిరా, పవర్ అయితే వేరే వస్తుంది. ఇప్పుడు మెల్ల చూపిస్తా. సింపుల్ డౌన్ షిఫ్ట్ చేసినామా, చూసిరా పవర్ అయితే వేరే ఉంది. క్లచ్ అయితే వేరే స్మూత్ ఉంది. ఇదైతే స్టాక్ బండి, అంటే స్టాక్ ఎగ్జాస్ట్. దీనికి ఏం మోడ్ చెప్పలేదు, దీంట్లో ప్లేట్ నెంబరే లేదు. 650 అంటే పవర్, ప్యూర్ పవర్ ఎంజాయ్ చేయడానికే ఉంటుంది కదా. మనకు పెద్ద ఏముందో, కూర్చున్నామా నడిచినామా అంతే. ఇక అసలు మీకు 80-100 సెటిల్ అయిపోతే అర్థం కాదు మీకు. కింద వేరే వేరే పోతుంటుంది. క్లచ్ కూడా గేర్ బాక్స్ స్మూత్నెస్ అయితే 6 gears అసలు ఎట్లా వేసినా అర్థం కాదు. ఆటో బ్లిప్పర్ ఉందా అని అనిపిస్తుంది మీకు. సస్పెన్షన్ అయితే వేరే ఉంటుంది. మీకు గుంటల ఇంతకుముందు నుంచి నేను గుంటలలో పోతున్నాను, మీకు అర్థమైంది లేదు. అంటే కెమెరా షేక్ అవుతుంది, బండి నాకు ఇంతవరకు షేక్ కాలేదు. మీకు ఇక 650 బ్రేక్స్ అంటే నేను అస్ట్రోక్ అంటారు. ఇదైతే బాగానే ఉంది. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే నాకు స్మూత్గానే అనిపిస్తుంది. 650cc అంటే పెద్ద సీసీ. అంత పెద్ద సీసీ మీరు తీసుకుంటారంటే ఇక మీరు ఏదో ఒక పర్పస్ మీద తీసుకుంటారు. అంటే కొందరికేమో టూరింగ్, శ్రీమంత్స్ అని బ్రో ఉన్నాడు, ఆయన ఇలా టూరింగ్ లడక్ అట్లా వెళ్తూ ఉంటాడు. ఆయన టూరింగ్ కంఫర్ట్ ఇష్టం కాబట్టి 650 ఇంటర్సెప్టర్ 650 తీసుకుంటాడు. అదే ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు సాయిబాలాజీ అన్న మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఆయన 650 మాఫియా అని చెప్పాడు, ఏం చెప్పాడు ఆయనది. ఓ 650 గ్రూప్ ఉంటుంది, దానిలో సగం మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్న కూడా తెలంగాణ క్లబ్, పోలో క్లబ్ ఆఫీసర్లో ఉన్నాడు. అన్న ఇప్పుడు 650 వదిలేసి పోలోకి వచ్చిండు. అన్న అప్పట్లో వేరే ఉండే, అది అన్నదేమో జీటీ అంటే ఇక మొత్తం కెఫెరేసరు, ఇట్లా రైడింగ్, బాక్స్ అండ్ బ్యాంక్స్, ఇట్లా స్పేస్ అన్నీ. మీకు మార్ట్స్ గురించి అయితే ఇక చెప్పలేము. ఇంటర్సెప్టర్ అయినా GT650 అయినా మార్ట్స్లన్నా మార్ట్స్ ఇక ఎన్నైనా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మోడ్ అంటే మీకు ఇక కేస్ 1 అయిపోయండి, బాక్స్ అండ్ బ్యాంక్స్ వస్తాయి, రియాక్షన్స్ వేరే వస్తాయి, ఎంజాయ్ చేయవచ్చు. ఎగ్జాస్ట్, బెస్ట్ ఎగ్జాస్ట్ అంటే ఇక రెడ్ రూస్టర్. అప్పట్లో ఏమో ట్రెండ్ రెడ్ రూస్టర్ ఉండే, ఇప్పుడు ట్రెండ్ మోటో కార్ప్ వచ్చింది. మోటో కార్పు బాగానే ఉంది, అంటే ఇక బేసి వస్తుంది. ఇప్పుడైతే నేను నడిపినా కదా, అని ఎక్స్పీరియన్స్ ఎట్లా కూడా అడుగుదాం అని. ఇంతకుముందు మసాలు నడిపిండు. అసలు బండి పట్టుకొని వచ్చిందంటేనే నా కోసం హనీ. ఇప్పుడు హనీ నడిపి ఎక్స్పీరియన్స్ చెప్తాడు. సో ఇప్పుడైతే రోహన్ నడిపింది కదా, ఆ నుంచి మ్యాక్సిమం స్పెక్ట్ ఉంటాడు. అయిపోయింది. అసలు ఏం మాట్లాడుకోవద్దు, ఇలా నవ్వుది అయిపోయింది. సో ఇంటర్సెప్టర్ మా దగ్గరికి ఎట్లా వచ్చిందంటే, ప్రేమన్న అని చాలా క్లోజ్ మన RX ఉంటుంది అన్నారు కదా, మనకు అన్న అట్లా తెలుసు. మా అమ్మ తెలుసు ప్రేమన్న మా అండి. నేను కూడా అసలు మీరు బండిని ఎక్కినప్పుడు ఒకవేళ అనిపిస్తుంది, కానీ నడిపేటప్పుడు అసలు వెయిట్ ఫీల్ కాదు. చాలా మంచిగా
చెప్పని వచ్చింది. బ్రేక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అందరూ షీట్ ఉంటాయి అంటారు కానీ దీని అయితే నాకు చాలా మంచిగా అనిపించినాయి. ఏమో చెప్పలేం, హీట్ అయినాక ఒకలాగా ఉండొచ్చు, హీట్ అయినాక ఒకలాగా ఉండొచ్చు. సో ఇప్పటికైతే దీని రేట్ మంచిగా అనిపిస్తుంది. పెట్టిన దగ్గర అయిపోతుంది. అండ్ ఇంకా హీట్ అంటారా, హీట్ అయితే ఆబ్వియస్ వచ్చి తీసే కదా, హీట్ అయితే అనిపిస్తుంది. కొంచెం మేనేజ్ చేస్తారు, అది ఇట్లా కాలికే అంత హీట్ ఏమి అనిపిస్తుంది కానీ మేనేజ్ అవుతుంది. అసలు యాక్చువల్గా RX వీడియో తీసుకోండి, ఆ వీడియో ఇప్పుడు వరకు చేస్తుంది. నాకు తెలిసి ఇదే ఇక ఫస్ట్ మంచిగా హైదరాబాద్ ఇదే అవుతుంది. అన్న అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. జీటీ కన్నా నాకు ఫస్ట్ జీటీ అంటుండే కానీ జీటీ నడిచినప్పుడు ఇంటర్సెక్టర్ నడిచినాక మొత్తం ఇంటర్సెక్టర్ అనే డెలివరీ కూడా ఇట్లా ఇట్లా అర్థమైతే అసలు డెలివరీ ఇట్లా బిల్డ్ అవుతుంది. థ్రాటిల్ ఇచ్చినప్పుడల్లా మొత్తం పవర్ బిల్డ్ అయ్యి వస్తుంది. మొత్తం స్మూత్ డౌన్ ఫిక్స్ అవుతుంది. అండ్ ఆల్ ట్యాంక్స్ ఇప్పుడు ఏమన్నా నార్మల్గా 650 అసలు ఎవరికి అవుతుంది. సో చూసిరు కదా ఇంటర్సెప్టర్ మీద వీడియో, ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. బండి అయితే క్రేజీ ఉంది అసలు.